ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఆయన నామ మహిమార్థమై ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనము ఆయనకు ఆపాదిద్దాం. ప్రతివారు శ్రద్ధతో దేవుని వాక్యములో ఉన్న వాస్తవాన్ని వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. Beloved brothers and sisters, hearty greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. I request you, all of you, to kindly listen the word of God clearly and with much attention. జీవము గల దేవుని వాక్యములో నుండి ఆదికాండం 30వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. For today's meditation, let us turn our Bible to Genesis chapter 35, starting verse onwards. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. Let us have a word of prayer and then start meditating from this portion. కనికర సంపన్నుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ, Blessed God of grace, we thank you and praise you for this wonderful morning, and thank you for giving us this wonderful passage. Help us to understand the variable thoughts from the Bible. We request and we submit our praise in the Lord and Savior Jesus Christ's name. మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. We request all the things in and through the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో యాకోబు లేయాతో పిల్లలను కంటున్నట్టు రాహేలుకు పిల్లలు లేనట్లు మనము చూశాం. From the scripture we were meditating that Rachel does not have children and Leah was having children. అందువల్ల రాహేలు తన భర్త మీద పోట్లాడినట్లుగా మనము చూశాం. Not only that, Rachel was arguing with her husband. రాహేలు మాటలకు యాకోబు బాధపడి, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని కూడా మాట్లాడినట్లు చూస్తాం. Then Jacob was answering to Rachel that I am not the God for doing this. దైవ గ్రంథములో మనము గమనిస్తే గర్భఫలము ఇచ్చుట అది దేవుని కార్యం. When we see upon the scriptures that the gift of the womb is from the God. కాబట్టి దేవుడే ఇచ్చాడు అనడానికి ఎన్నో ఆధారాలు మనము చూచాం. We can see many proofs that God has given children. రాహేలు నా దాస్యకు బిల్హాతో పొమ్ము, అలాగు సంతానము కలుగవచ్చునని ఆమె చెప్పిన విధానాన్ని కూడా చూచాం. We also saw that Rachel was saying Jacob to get mingled with her maid. ఒకప్పుడు షారాయి కూడా తన దాసి అయిన హాగరును అబ్రహామునకు ఇచ్చెను గాని హాగరకు అడవిగాడిద లాంటి కుమారుడు కలిగినట్లు విన్నాం. Years back,
once Sarah also did the same thing, and she instructed Abraham to get connected with Hagar. దేవుని చిత్తము కొరకు వేచి ఉండక మన సొంత ఇష్టానుసారంగా జరిగిస్తే ఇలాంటి నష్టాలే అనుభవిస్తాం. In spite of waiting for the will of God, and if you are progressing with our own will, we have to face consequences like this. యాకోబు బిల్హాతో పోగా కుమారుడు కలిగెను అనే మాట చూస్తాం. And Jacob was speaking with Bilhah regarding his children. రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను అనుకొని అతనికి దాను అను పేరు పెట్టినట్లుగా 5-6 వచనాలలో గమనిస్తాం. From the verses 5 and 6, then Bilhah conceived the child. Bilhah was conceived and she bore a child, and Rachel named her that Dan. ఈ దాను త్రోవలో కట్లపాము లాంటి వాడు. He was the child from the Trova. గుర్రపు మడిమలను కరిచేవాడు. From the flocks area, these things have happened. ఆదికాండం 49:17. You can see that in Genesis 49 verse 15. మడిమలను కరచుట సాతాను కార్యం. ఆదికాండం 3:15. In Genesis chapter 3 verse 17. 15. దేవుని చిత్తము కొరకు వేచి ఉండక సొంత ఇష్టానుసారముగా రాహేలు చేసిన కారణంగా సాతాను సంబంధికుడొకడు కలిగినట్లు చూస్తున్నాం. Instead of waiting for the will of God and progressing things from their own will, she is giving a chance for the Satan to act through her life. ఇవన్నీ మనకు పాఠాలే. These are lessons for us. త్వరపడక ప్రభు చిత్తము కొరకు వేచియుండుట ఎంతైనా ఆశీర్వాదమే, ఎప్పుడైనా ఆశీర్వాదమే. Whenever we are waiting for the will of God, that are all the things are much blessing to all of us at any time. దాను అనగా తీర్పు అని అర్థం. The meaning of Dan is judgment. దేవుడు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు. ఆదికాండం 18:25. The God, our Lord is the judge of the universe. In Genesis chapter 18, we can see that. 18:25. Yes, uncle. Okay, Genesis 18:25. ఆయన తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా కనబడెను. కీర్తన 51:4. When God is judging us, we should not be judged in front of him. That's Psalms 51 and verse 4. కారణం ఏంటంటే ఆయన సమస్తమును ఎరిగి తీర్పు తీర్చువాడు. The reason is God is judging the peoples by knowing all the things. ఇర్మియా గ్రంథం 17:10. In Jeremiah chapter 17 verse 10. విశ్వసించిన వానికి కూడా తీర్పు ఉన్నది. Even the believers have the judgment. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17. In the first epistle of Peter chapter 4 verse 15. 17. Okay. రోమా పత్రిక 14:12. Also in Romans chapter 14 verse 12. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5. In the epistle of first epistle to Corinthians chapter 4 verse 5. Okay. కనుక మన జీవితములు యోగ్యముగా ప్రభు చిత్తానుసారముగా వాక్యానుసారముగా కాపాడుకొనుట మంచిది.
it is our responsibility to keep our life according to the will of God and without any iniquities in our life. బిల్హా రెండవ కుమారుని కనగా రాహేలు దేవుని కృప విషయమై అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. And again, Bilhah got conceived the second child, and she said that I have wrestled with my sister, and and I have prevailed, and so she called her name of the second child as Naphtali. 7-8 చరణాలలో వచనాలలో ఆ మాట చూస్తాం. నఫ్తాలి అనగా పోరాటము, పెనుగులాడుట అని అర్థం. We can see the things in the chapter Genesis chapter 30 verse 7 and 8. The meaning of Naphtali is wrestling. పోరాటము, పెనుగులాడుట అని అర్థం. The meaning is wrestling and fighting. యాకోబు గర్భములో అన్నతో పోరాడెను, జీవితములో దేవునితో పోరాడి ఆశీర్వదించబడెను. When we see the life of Jacob, he wrestled with his brother, and now later he wrestled with the God, and so he got blessed. విశ్వాస యొక్క జీవితం కూడా పోరాటముతో కూడినది. The life of the child of God is also full of having full of wrestlings and fightings. మనము ఎవరితో పోరాడాలి? With whom we have to fight? ఎలాగు పోరాడాలి? How we have to fight? మనం పోరాడునది శరీరులతో కాదు. Our arguments and fightings are not with the flesh. అంధకార సంబంధులకు దురాత్మలతో పోరాడుచూ ఉన్నాం. We have to fight against the power of the darkness and the devils. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. Ephesians chapter 6 verse 12. మన విరోధి అపవాది. మనము దేవునికి లోబడి వానిని ఎదిరించుచుండవలసినదే గాని ఎప్పుడు వానితో రాజీ పడకూడదు. Our enemy is Satan, so we should keep in our mind, and we should always against him. We should not come with closer to him. Compromise to him. Correct. Okay. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనం పోరాడినది శరీరముతో, పాప ఇచ్చలు ఉన్నవి. In James chapter 4 verse 7, we have to fight against the lust of the flesh and also against the Satan. మనము పోరాడునది శరీరముతో. Our fighting is against the flesh. ఎందుకంటే శరీరములో పాప ఇచ్చలు ఉన్నాయి. The reason is the flesh has the lust of the sin. శరీరులతో కాదు, శరీరముతో పోరాడాలి, ఆత్మ ద్వారా వాటిని చంపాలి. We have to fight through the body, and we have to gain victory through the power of the Holy Spirit. శరీర కోరికలకు లోబడకూడదు. We should not be defeated by the will and power of the flesh. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. Galatians chapter 5 verse 16. అలాగే 25వ వచనం కూడా. Also the same chapter verse 25 also. అలాగే రోమా పత్రిక 12వ అధ్యాయం 8వ అధ్యాయం 12-13 వచనాలు. Also in Romans chapter 8 verse 12 and 13.
మనము పోరాడునది లోకముతో. Our war is against the world. లోకములో అనేక ఆకర్షణ శక్తులు మనలను ఆకర్షించుచూ ఉంటాయి. In world there are so many things which are capturing our attention, and which are taking us towards the world. వాటిని ఎదిరించవలెను గాని వాటిని అనుసరించరాదు. We have to our duty is to resist them, not to obey for that. యాకోబు పత్రిక 4:4లో మనము చూస్తాం. For యాకోబు పత్రిక 4:4. James chapter 4 and verse 4. కాబట్టి శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది. The war against the flesh and the Holy Spirit is always happening. అయితే ఆత్మ చేత శరీరమును జయించే వారముగా ఉండాలి. By the power of the Holy Spirit, we should always gain victory over the flesh. అయితే మరి మనము పోరాడే విధానం ఏమిటి? The way of our war, what is the way? కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. Let us remember some of the things again according to this topic. ప్రార్థనలో పోరాటం చేయాలి. Through the war in prayer. కొలస్సై పత్రిక 4:12-13. We can see that in Colossians chapter 4 verse 12 and 13. ఎపఫ్రా అతడు మీ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడువాడు అనే మాట అక్కడ వ్రాయబడింది. There we can see a word that Epaphras is always fighting and laboring for you in the prayers continuously. రోమా పత్రిక 15వ అధ్యాయం 30-31 వచనాలు. Romans chapter 15 verse 30 and 31. మనము పోరాడునది సువార్త పక్షముగా. Our fighting is, our striving is towards the gospel. ఎదిరించు వారికి బెదరక. And the peoples who are opposing us, and also for the protection among the peoples. ఒక్క భావముతో అందరికీ సువార్త ప్రకటింపవలెను. Only one motto is that to spread the gospel to all the people. ఫిలిప్పీ పత్రిక 1:27-28. Philippians chapter 1 verse 27 and 28. మనం పోరాడునది బోధ నిమిత్తము. Our striving is based on the doctrine of the God. ఎందుకంటే అనేక తప్పుడు బోధలు చెలరేగుచున్న దినాలలో మనం ఉన్నాం. The reason is we are living in an age which has much false doctrines. కల్పనా కథల వైపు తిరుగు కాలములో మనం ఉన్నాం. The present age is that the people are turning towards the stories, assuming stories. దురద చెవులు గలవారి మధ్యలో మనం ఉన్నాం. And we are in the midst of the peoples who are doing wrong life and wrong things. ఎటు గాలొస్తే అటు కొట్టుకొని పోయే వారి మధ్యలో ఉన్నాం. The peoples, those who are doing the against the thing, we are in midst of the people. మట్టి గోడకు గచ్చుపూత పూసే వారి కాలములో మనం ఉన్నాం. We are in the midst of the age which has the peoples who are doing their own will and building the buildings. వాక్యమును చెప్పకుండా కల్పితమైన కథలు, పిట్ట కథలు చెప్పే పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. Instead of sharing the word of God, the peoples are sharing much stories and their own imaginations.
పైకి భక్తి కలిగినట్టే జీవించుచున్నారు గాని శక్తి లేని ప్రజల మధ్య మనం ఉన్నాం. By seeing the outward, they are showing that they are having much of devotional, they are doing a holy life, but inside the life is not holy. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా పాటించే దినాలలో మనం ఉన్నాం. Also we are in the age that the peoples are forcing others to obey the doctrines of the man. దైవ భయము బొత్తిగా లేని ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. There is no fear of God, there is no fear of the doctrines. Such peoples we are living among them. వాక్యానికి గాని వాక్య సత్యానికి గాని సంఘానికి గాని సంఘ సత్యానికి గాని విలువలు ఇవ్వని కాలములో వారి మధ్య మనమున్నాం. The peoples who are surrounding us are the peoples who are not giving value to the word of God, to the scripture, to the assembly and to the fellow believers. కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య ఇలాంటి దినాలలో వాక్యానుసారమైన సత్యములో నిలిచి since the things are happening like this, we should keep the word of God and examine according to this. తప్పుడు బోధలను ఖండించవలెను. And we have to condemn against the wrong doctrines. అదే యోధా పత్రిక 3వ వచనములో In the book of Jude, verse 3. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో Also in Titus chapter 2 verse 15. కనుక మనము పోరాడే విధానాన్ని మనము జాగ్రత్తగా ఎరిగిన వారమై దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. So we should understand the way of our striving and war. ఏదేమైనా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడేటట్లుగా ఉండాలి. However it may be, we should do a war according to the faith of God. బోధ నిమిత్తమైన పోరాటము పోరాడే వారముగా ఉండాలి. We should be the people who are striving for the doctrines. సత్యము కొరకైన పోరాటాన్ని పోరాడే వారంగా ఉండాలి. Also we should be the peoples who are striving for the truth. మనుషులను సంతోషపెట్టే వారముగా కాక దండులో ఉన్న వారిని సంతోషపెట్టకుండా దండులోనికి పంపిన దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. We should not be such peoples for making the other peoples happy, but our aim is to be the God who has sent us for the warfare. We should make him happy. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఎలా ఉంటాడో అలాగే మనము కూడా నియమ ప్రకారమైన పోరాటాన్ని పోరాడే వారంగా ఉండాలి. As a soldier, he always fights according to the rules and regulations. So we also should be like the people who are fighting according to the rules and regulations. మనము పోరాడకపోయినా ప్రమాదమే, పోరాడేది సరిగా పోరాడకపోయినా ప్రమాదమే. If we are not fighting, that is okay, and if we are not fighting according to the law, that also is wrong thing. కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య మన మట్టుకు మనము జాగ్రత్త పడి దేవునికి ఎంతో మహిమకరమైన వారముగా ఆయన చిత్తానుసారమైన వారముగా వాక్య పద్ధతి ప్రకారంగా పోరాడే వారంగా జీవిద్దాం. In spite of these situations, our life should be a life which and also the war is also should be based on the truth of the God and according the law of the word. మన పోరాటములో మనకు కాదు జయము, మన పోరాటములో దేవునికే కలగాలి మహిమ. In the spiritual warfare, the victory is not for us, the victory always goes to God. జయము, విజయము,
అధిక విజయము, victory, more victory and much victory, అత్యధిక విజయము, మహోన్నతమైన విజయము. extreme victory and complete victory, గ్లోరిఫై విక్టరీ. glorifying victory. Okay. కాబట్టి దేవుని నామ మహిమార్థమై మన విజయం దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. అలాగున మనము సిద్ధపడాలి. Our victory should be based, depending, concentrated to the victory of the name of God. ఎందుకంటే దేవుడు మన మీద ఒక గొప్ప భారాన్ని పెట్టాడు. తప్పుడు బోధలను మనము ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. The reason is God has placed a much greater responsibility that we should instruct others and we should make them to stand in front of the God without any complaints or sins. కనుక ఈ విధమైన ఆలోచన చేత మనము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ చీటికి మాటికి రాహేలు వలె భర్త మీద పోరాడునట్లుగా మనం ఉండకూడదు, కానీ మన పోరాటం వేటి మీద పోరాడాలో వాటి మీద మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. At the last point, our life should not be a life which Rachel was arguing and fighting with Jacob. Our life which should be a life which was always striving and fighting against the power of the world and Satan. నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అని మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. She is saying that give me a child, otherwise I am going to die. నా నిమిత్తం నా కొరకు పిల్లలను గనాలి అని వేరే దాసి దగ్గరకు, బిల్హా దగ్గరకు పంపినట్లుగా చూస్తున్నాం. Since she didn't get the child, she is sending Jacob to her servant Bilhah. కనుక మనము తప్పు చేయించేటట్లు ఉండకూడదు. మన తప్పు మనము తెలుసుకొని దేవునికి మహిమకరంగా జీవించేటట్లుగా ఉందాం. We should not be such peoples who are forcing others to do wrong things, and we should be a people who are making the peoples to do right things. మనము కూడా తప్పు చేసే వారి విషయములో జాగ్రత్త వహించి దాని నుండి వారిని తప్పించే ప్రయత్నాన్ని మనము చేద్దాం. We should also make efforts for making the peoples who are doing wrong things and to take them from such places and to make them to do right things. అలాగున మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. Let us be prepared according to that, and for the things let us pray. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. Holy Father, we thank you for your great name. యాకోబు రాహేలు జీవితములో నుండి మీరు మాకు నేర్పుచూ వచ్చిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రం. We thank you and praise you for teaching much valuable lessons from the life of Jacob and Rachel. అందులో ఈ రోజు ఇద్దరు వ్యక్తుల కొరకు మాకు నేర్పిన, దాను కొరకు నఫ్తాలి కొరకు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రం. Also, we thank you for making us to understand the lessons from the life of Dan and Naphtali. మా జీవితంలో నఫ్తాలిలా పోరాడే వారిగా, మా పోరాటం ఎవరితోనూ పోరాడి గెలిచే వారంగా మేము ఉండాలనే సత్యాన్ని మాకు నేర్పినందుకు స్తోత్రం. Thank you for teaching us the much valuable truth that in our life also we should be a people who are striving against the worldly powers. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించే వారిగా మమ్మను సిద్ధపరచమని కోరుచు. We request you to prepare us and help us to be a people for the glory of God and also for your name, glorious name.
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి. In the name of our Lord and Savior Jesus Christ, we request these things. ఆమేన్. Amen. Amen.